మనం ఏం జరిగింది కోర్టులో ఎటువంటి పిటిషన్ విచారణ జరిగింది సాయికృష్ణ తల్లి ఏం చెప్పారు మీరేం చెప్తున్నారు ఈ నెల 22వ తారీఖున నేను గాది సాయికృష్ణ గారి కేసుని ఒకసారి ఆన్లైన్లో చూశానండి. చూస్తే హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పేసి వచ్చింది. అందులో నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ నీ పిటిషన్ ఇలా ఏంటి విత్డ్రా అని వచ్చింది, ఒకసారి మీరు చూసుకోండి అన్న. అంటే ఆవిడ వెంటనే నా దగ్గరికి వచ్చి, నేను హేబియస్ కార్పస్ పిటిషన్ ఏం విత్డ్రా చేసుకోలేదు, సిబిఐ ఎంక్వైరీ వద్దని మాత్రమే విత్డ్రా చేసుకున్నాను అంది. కాదమ్మా ఒకసారి పిటిషన్ చూడని నేను చెప్పాను. చెప్తే ఫస్ట్ వాళ్ళు వేసిన దానిలో కోగంటి రుత్విక గారు వేసిన పిటిషన్లో ఏముందంటే, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పి రాసింది. ఆ విషయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్తే సరే అని చెప్పేసి గుడివాక వాసుదేవరావు గారు మా కజినే, నాకు సొంత తమ్ముడు అవుతాడు, అతన్ని అడ్వకేట్గా నేను నియమించుకుంటున్నానని 22వ తారీఖున గాద విజయలక్ష్మి గారు సంతకాలు పెట్టారు. పెట్టి ఆ కాగితాలన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే అదర్ సైడ్ నోటీస్ కూడా ఇచ్చాం. ఎప్పుడైతే మేము ఇచ్చామో మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి నయన భయాన నచ్చజెప్పి మళ్ళీ మాకు కావంటి రుత్విగానే కావాలని చెప్పి ఈరోజు కోర్టులో చెప్పించారు. మళ్ళీ ఈరోజు ఈవిడ గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఇందులో వాసుదేవరావు గారు తప్పు కానీ నా తప్పు కానీ ఏమి లేదు, ఇక్కడ చేస్తుందంట. అసలు మెయిన్ ఈ పిటిషన్ వేసిన వాళ్ళే తప్పు చేస్తున్నారు. ఒకటి చెప్పి ఇంకోటి బయలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి, సిబిఐ వద్దని. సరే అని ఒప్పుకుని సంతకం పెట్టింది. కానీ వాళ్ళు వేసింది ఏంటి, హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా విత్డ్రా అని. ఈ విషయాన్ని నిజమని నేను చెప్తున్నా కానీ నన్ను కాదని తప్పుదారి పట్టేస్తున్నారు. అసలు ఈ కేసు మొత్తం తప్పుదారి పెట్టింది ఎప్పటి నుంచి అంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దగ్గర నుంచి ఈ కేసు తప్పుదారి పెట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసును తప్పుదారి పట్టించేశారు. అంటే హేబియస్ కార్పస్ లేకపోతే అసలు కేసే ఉండదు కదండి. అవును, అందుకే కదా ఇదంతా చేస్తున్నారు. హేబియస్ కార్పస్ లేకపోతే కేసే ఉండదు. అందుకని చెప్పేసి హేబియస్ కార్పస్ ని స్టెప్ బై స్టెప్ తీసేయాలని చెప్పేసి చూస్తున్నారు. నాగరాజు కూడా క్రాష్ చేయాలి అంటే ఒక పిటిషన్ కూడా వేశారు. నాగరాజు గారికి మరి ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక మర్డర్ కేసుని క్రాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేయటం మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా చూసారా? మరి ఎందుకంటే అసలు దొంగలు బయటపడతారు కాబట్టి క్రాష్ పిటిషన్కి వచ్చారు. క్రాష్ పిటిషన్ ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. జడ్జి గారు ఏం చెప్పారండి అంటే ఇన్నిసార్లు పిటిషన్ వేస్తున్నారు కదా ఐఓకి సంబంధించి ఐఏకి సంబంధించి, జడ్జి గారు ఏం చెప్తున్నారు, ఎటువంటి వాదనలు జరిగాయి లోపల? ఏమో నీకు ఏ అడ్వకేట్ కావాలని అడిగారు, అంతే. ఏమి వాదనలు ఏం జరగలేదు. నాకు ఈయనే కావాలండి అనేసి, ఈవిడే కావాలని చెప్పేసి గాది విజయలక్ష్మి గారు చెప్పారు. కానీ 22వ తారీఖునే, ఈ నెల 22వ తారీఖునే గుడివాక వాసుదేవరావు గారిని అడ్వకేట్గా నియమించుకుంటూ ఆవిడ సంతకాలు పెట్టారు. అన్ని కాగితాలు ఉన్నాయి మా దగ్గర, అవి మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. మళ్ళీ ఈ రోజు వచ్చి మాకు ఆవిడే కావాలని. ఎందుకు మారుస్తున్నాను నేను చెప్తున్నాను కదా. ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో వాళ్ళంతా, అప్పటి నుంచి పిటిషన్ తప్పుదారి పట్టింది, కేసు అంతా తప్పుదారి పట్టింది. నా మాట ఇంట్లో చేయాలిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఈ కేసుని డౌన్ చేసేస్తున్నారు. అది ఈ రోజు నుంచి ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒకటి, కేసు మాత్రం డిస్మిస్ చేస్తే మాత్రం ఊరుకోను. హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం, చాలా వేస్తాం, చాలా వేస్తాను. హ్యూమన్ రైట్స్ బార్ అసోసియేషన్ నేను కలిసే చేస్తాం. వదలను, వదిలే ప్రసక్తి లేదు. ఎన్ని నాటకాలు వేసినా ఈ కేసులో నేను వదలను.